హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్‌కు బిగ్ షాక్. లుకౌట్ నోటీసులు జారీ అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే కేసులో నిందితుడిగా ఉన్న భయ్యా సన్నీ యాదవ్‌కు మరోసారి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసుల దృష్టి మరింత కేంద్రీకరించబడింది. పోలీసులు నిర్వహించిన విచారణలో సన్నీ యాదవ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు గుర్తించడంతో ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది. సన్నీ యాదవ్ వ్యవహారంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో అతనికున్న పాత్రను మరింత లోతుగా పరిశీలించేందుకు విచారణను వేగవంతం చేశారు. కేసు విచారణలో అతని సంబంధాలు, ఇతర వ్యక్తులతో ఉన్న లావాదేవీలు గురించి పోలీసులు గట్టి ఆధారాలను సేకరిస్తున్నారు. దేశం బయటకు వెళ్లిన అతను ఇంకా ఏ దేశంలో ఉన్నాడన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీటి ద్వారా ఎయిర్పోర్టుల్లో అతని వివరాలను భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. ఇది అతను మళ్లీ దేశానికి తిరిగి వచ్చే అవకాశం తక్కువ చేసేలా ప్రభావితం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అతను దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులు అప్రమత్తమై అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు లావాదేవీలు, మదుపరుల నుండి వచ్చిన డబ్బును ఎలా ఉపయోగించాడో స్పష్టత తెచ్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. సన్నీ యాదవ్‌తో పాటు మరికొందరు కీలక వ్యక్తులు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు త్వరలోనే అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇవ్వనున్నారు. అంతర్జాతీయ పోలీస్ సంస్థ అయిన ఇంటర్పోల్ సహాయంతో అతన్ని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ కేసును మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో భయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.